తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మణిగురు రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ రోజుల్లో చాలామంది అనవసర ఖర్చులు చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి డబ్బు ఒక సందర్భంలో అవసరమైనప్పుడు అయ్యో పలానా వస్తువు కొన్నానే, అది కొనకుండా దానికి ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేదే అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఈ అనవసర ఖర్చులన్నీ తగ్గించాలంటే ఏం చేయాలి? ఏది అవసరమైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు అనేది వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి? బ్యూటిఫుల్. ప్రాబ్లం ఇక్కడ ఎక్కడ వస్తుందంటే అండి, ఒక 3 రకాల సందర్భాలు ఉంటాయి, 3 రకాల విషయాలు, 3 రకాల స్థాయిలు ప్రతి మనిషికి కూడా. 1 అవసరం, 2 సౌకర్యం, 3 విలాసం. అంటే ఇంగ్లీష్లో చెప్పండి, మనకు తెలుగుతో ఎలాగో జనానికి తగ్గిపోయింది కానీ తెలుగు నేర్చుకోవడం. నీడ్, కంఫర్ట్, లగ్జరీ. 3 రకాల ఖర్చులు ఉంటాయి. నీడ్, కంఫర్ట్, లగ్జరీ. అంటే ఒక వ్యక్తికి పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళటం అనేది, ఆఫీస్కి వెళ్ళాలి ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు దూరం ఉంది ఆఫీసు. ఆఫీస్కి వెళ్ళటం అనేది నీడ్, అవసరం. కాబట్టి ఏ బస్సులోనే వెళ్తాడు. అంటే బస్సులో వెళ్ళటం అనేది అవసరం, నడిచికి వెళ్ళలేడుగా. ఆ 10 కిలోమీటర్లు బస్సులో వెళ్ళటం అనేది అవసరం. ఆ వ్యక్తి కనుక బైక్ కొనుక్కున్నాడు అనుకోండి, సౌకర్యం. అదే వ్యక్తి కారు కొనుక్కుని వెళ్ళాడు అనుకోండి, లగ్జరీ. అంటే తన సంపాదనకి తన కంపెనీకి వెళ్ళడానికి కారు కొనుక్కు వెళ్ళటం అనేది లగ్జరీ, రైట్? మరి ఈ 3 కూడా మీకు ఈఎంఐలో దొరికేస్తాయి. బైక్ ఈఎంఐలో దొరుకుతుంది, కారు కూడా ఈఎంఐలో దొరుకుతుంది, 0 డౌన్ పేమెంట్ కూడా దొరుకుతాయి, రైట్? దొరికింది కదా అని తెచ్చుకున్నాడు అనుకోండి, మెయింటైన్ చేయాలి కదా, అది పరిస్థితి. అదే ఇంకొక వ్యక్తి బైక్ మీద వెళ్తాడు. ఆ వ్యక్తి బైక్ మీద వెళ్ళటం అనేది తనకు అవసరం. కారు కొనుక్కొని వెళ్ళటం అనేది కంఫర్ట్. హై ఎండ్ కారు కొనుక్కొని వెళ్ళటం అనేది లగ్జరీ. ఓ వ్యక్తి భార్యాభర్త ఇద్దరు కలిసి ఓ సింగిల్ బెడ్రూమ్లో ఉండటం అనేది అవసరం. డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళటం అనేది కంఫర్ట్. త్రిబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళటం అనేది లగ్జరీ. స్థాయిలో అర్థమవుతున్నాయి అంటే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ప్రతి మనిషికి ఈ స్పష్టమైన తేడాలు తెలియాలి. నాకు అవసరం ఎక్కడ దాకా ఉంది, ఎక్కడి నుంచి నా సౌకర్యం మొదలవుతుంది, ఎక్కడి నుంచి నా లగ్జరీ మొదలవుతుంది, రైట్? ట్రైన్లో ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళటం అనేది అవసరం. జనరల్ కంపార్ట్మెంట్ వెళ్ళి కనీసం స్లీపర్లో వెళ్ళచ్చు, అవసరం. 3rd క్లాస్లో వెళ్ళటం కంఫర్ట్, 1st క్లాస్లో వెళ్ళటం లగ్జరీ. అలా 1st క్లాస్లో వెళ్ళటం అనేది ఒకటికి నెసిటీ, ఒకటికి అవసరం. ఒక స్థాయిలో ఉన్న, ఆర్థికంగా ఒక స్థాయిలో ఉన్నట్టుగా అవసరం. అది వీడికి లగ్జరీ, వాడికి అవసరం. అర్థం అంటే ఒక వ్యక్తి మారుతి కారులో వెళ్ళటం అనేది ఒక వ్యక్తికి లగ్జరీ, కానీ ఇంకో వ్యక్తి కనీసం మారుతి కారులో వెళ్ళటం నెసరీ. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, మన ఆర్థిక స్థాయిని పరిగణలో తీసుకోకుండా, పక్కన వాడు కారు కొన్నాడు, నేను కారు కొంటాను, పక్కన వాడు పెద్ద ఇంట్లో ఉన్నాడు, నేను పెద్ద ఇంట్లో ఉన్నాను, వాడు పెద్ద టీవీ కొన్నాడు, నేను పెద్ద టీవీ కొన్నాను. అంటే ఈ అవసరానికి, సౌకర్యానికి, విలాసానికి మధ్యలో గీతలు ఏవైతే ఉన్నాయో, ఈ గీతల్లో తేడా తెలియకపోవడం వల్ల, తద్వారా ఈ యొక్క సినిమాలు కానీ, మీడియా కానీ, దానికి తగ్గట్టుగా బ్యాంకులు కానీ, క్రెడిట్ కార్డులు కానీ, పర్సనల్ లోన్లు కానీ, సో ఎక్కడికక్కడ బజాజ్ ఫైనాన్స్ లాంటి వాడు కానీ, ఎక్కడికక్కడ నీకు ఈ రోజున డబ్బులు నువ్వు తీయక్కర్లేదు, నువ్వు తీసుకుని ఎంజాయ్ చేస్తే చాలు, ఎంజాయ్ చేసి తర్వాత ఎప్పుడో ఎంజాయ్ నో పే లేటర్ అనేసరికి ముందు వీడికి ఎంజాయ్మెంట్ కనపడుతుంది. ఈ ఎంజాయ్మెంట్ కనపడటంతో ఏమవుతుంది, ఏముందిరా 0 డౌన్ పేమెంట్ తోటి 20 లక్షల కారు, 20 లక్షల కారు వస్తుంది, నెలకు 40 ఈఎంఐ కడదాం అంటాడు, రైట్? అదే అరే నా స్థాయి 5 లక్షల కారు సరిపోద్ది, లేదా 6 లక్షల కారు సరిపోద్ది, నెలకు 10-12 వేలు నేను ఈఎంఐ కట్టుకోగలిగితే సరిపోద్ది. ఏమిటి భార్య పిల్లలు, సరే పిల్లలంటే గారాబం, భార్య అంటే మురుపం, అపురూపం, ప్రేమ. సరే నీ భార్య నువ్వు ఎండకాన్ని నెరగకుండా పెంచాలి, తీసుకెళ్ళాలి కాబట్టి ఒక కారులో తీసుకెళ్ళావు, ఏదో కారులో తీసుకెళ్ళావు, సరిపోద్ది. ఈ తేడా తెలియని వాడే ఈ ఖర్చుల్లో ఏదైతే స్థాయి మారి పెడుతున్నాడో
దాన్ని అనవసరం ఖర్చు అంటారు. అంటే అక్కడ ఖర్చు అవసరం లేదు, అవసరం కింద స్థాయిలో ఉంది. ఈ కింద స్థాయిలో ఖర్చు చేయగలిగినప్పుడు దాన్ని అనవసరం ఖర్చు అంటారు, అవసరమైన ఖర్చు అంటారు. సో ఈ రెండింటి మధ్యలో తేడా తెలియకపోవడం వల్ల మీరన్నట్టుగా ఈ ఖర్చుల్లో తేడా రావడం వల్ల ఈ అప్పుల పాలు అవ్వటం కానీ, ఈఎంఐల పాలు అవ్వటం కానీ, లైఫ్లో మొత్తం ఇంబ్యాలెన్స్ అవ్వటం కానీ జరుగుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే రెండో ఆస్పెక్ట్ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఖర్చు అవసరం, కోరిక అవసరం. ఇప్పుడు నేను చెప్పింది వాళ్ళ అవసరమైన స్థాయిలో వాళ్ళు చేస్తే అది అవసరం. వాళ్ళ అవసరం లేని స్థాయిలో అంటే సౌకర్యం స్థాయికి వెళ్ళటము కొంతవరకు ఓకే, విలాసం స్థాయికి వెళ్ళి ఖర్చు పెట్టడం అనేది కోరిక. అంటే ఫ్లైట్లో వెళ్ళాలి, మామూలుగా అయితే బస్సులో వెళ్తాం, ఫ్లైట్లో వెళ్ళాలి, ఇది నా కోరిక. అవసరం, పిల్లల్ని స్కూల్లో చేర్చాలి, చదివించాలి, అవసరం. ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్చాలి, అది కోరిక. కారు కొనుక్కోవాలి, సరే అవసరం. పెద్ద కారు కొనుక్కోవాలి, 30 లక్షలు 40 లక్షలు పెట్టి పెద్ద విలాసవంతమైన కారు కొనుక్కోవాలి, అది కోరిక. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అవసరాలకి, అందుకే ఒక సామెత ఉంది, అవసరాలకి ఎంత డబ్బైనా సరిపోద్ది, మనిషి అవసరాలకి ఎంత డబ్బైనా సరిపోద్ది, కోరికలకి ఎంత డబ్బు సరిపోదు. ఏం చేస్తారండి అవసరం అంటే ఏం కావాలి? మీరు పడుకోవడానికి ఒక మంచం, అంటే పడుకోవడానికి ఒక స్థలం, ఏమండి, తినటానికి తిండి, వేసుకోవడానికి ఒక గుడ్డ. మీరు 1,00,000 జతలు ఉన్నా వేసుకునేది ఎప్పుడు ఒక జత కదా. మీకు 100 గదులు ఉన్నా పడుకునేది ఒక చోటే కదా. ఎప్పుడు పడుకున్నా ఒక చోటే పడుకుంటారు. 100 గదుల్లో మార్చి పడుకోండి, కానీ ఎప్పుడు పడుకున్నా ఒక చోటే పడుకుంటారు. ఎంత తిన్నా కడుపు నిండానే తింటారు. సో ఇది అవసరం. ఈ అవసరం స్థాయి అనేదానికి ఏ స్థాయి అంటే 10,000 రూపాయలు నెలకు సంపాదించేవాడు బతకగలడు, 10 కోట్లు నెలకు సంపాదించేవాడు కూడా బతకగలడు. అని అవసరం, నీ అవసరం స్థాయిని బట్టి నువ్వు ఆ మాత్రం సంపాదించుకోవడం అనేది ఎవడైనా సంపాదించేసుకుంటాడు. అవసరాన్ని గడిపేసుకోవచ్చు, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసి, లైఫ్ స్టైల్ కొంచెం ట్యూన్ చేసుకుంటే అవసరాలు తీసుకోవచ్చు. కానీ తీర్చుకోలేకపోయినవి ఏమైనా ఉన్నాయంటే అవి కోరికలు. ఆ కోరికలు నువ్వు తీర్చుకోవడం మొదలు పెడతా అంటే, కోరికలు నీకు కావాలి అనుకుంటూ ఉంటే, ఇప్పుడు చంద్రమండలం మీద నేను ఇల్లు కట్టుకోవాలి, అంతే. నేను చంద్రమండలం మీద ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు నాకు దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అంటే, ఈ ప్రపంచంలో డబ్బు అంతా అవసరం అవుదా, అయినా కానీ వీలవుతుందా అవ్వదా, నథింగ్ కెన్ బి సాటిస్ఫైడ్. అంటే ఆ అవసరాన్ని, కోరికను తీర్చగలిగే డబ్బు ఉండదు. అంటే ఎందుకంటే ఇంకొక కొటేషను, నా కోరికలు, ఒక అతను చెప్తాడు, నా కోరికలు అన్నీ మా నాన్నగారి సంపాదనతో తీరినాయి, నా కోరికలన్నీ మా నాన్నగారి సంపాదనతో తీరినాయి, నా సంపాదన అవసరాలకే సరిపోతుంది, నా సంపాదన ఇప్పుడు అవసరాలకే సరిపోతుంది అన్నాడు. ఈ కొడుకు ఏమంటాడు, పెద్దోడు తను ఇదే మాట అంటాడు. ఎందుకు అంటే తండ్రికి కొడుకు యొక్క కోరికలు తీర్చడం కూడా అవసరంగా కనిపిస్తుంది. ఓకే, కొడుకు ఐఫోన్ కావాలి, ఆయన పాపం 1100 నోకియా 1100 వాడుతుంటాడు, ఆ డబ్బా ఫోన్ నొక్కుని ఫోన్ వాడుతుంటాడు ఆయన. కానీ కొడుకు ఐఫోన్ అంటే, కొడుకు ఐఫోన్ కొనిపెట్టడం అనేది తనకు అవసరంగా కనిపిస్తుంది. వేరే కొడుకు అది కోరికే, రైట్. సో ఈ కొడుకు పెద్దోడు అయినప్పుడు ఏమంటాడు, నా కోరికలన్నీ మా నాన్నే తీర్చాడు, నా డబ్బులన్నీ ఎంతసేపు అవసరాలు సరిపోతున్నాయి అంటాడు. ఎందుకంటే వాడి కొడుక్కి ఇంకేదో కొనిపెడుతుంటాడు వీడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ అనవసరం ఖర్చు అనే దానికి అనవసరమా అవసరం అనే దాని డెఫినేషన్ ఈ 2 రకాలుగా మనకి ఉంటుంది. ఇది అవసరమా, కోరిక. ఇక్కడ మీకు ఒక డెఫినేషన్ వస్తుంది, ఇక్కడ మీకు తేడా వస్తుంది. ఏంటి, ఇది చెయ్యాలా వద్దా అనేది. రెండోది ఈ అవసరము, సౌకర్యము, విలాసం, నెసెసిటీ, కంఫర్ట్, లగ్జరీ. ఈ నెసెసిటీ నుంచి అప్పుడప్పుడు నువ్వు కంఫర్ట్ దాకా వెళ్ళొచ్చేమో, కానీ ఎప్పుడైతే నువ్వు జంప్ కొట్టి లగ్జరీలోకి వెళ్తావో దబేళ్ళ చతికిల పడతావు. ఆ చతికిల పడ్డప్పుడే మనిషి ఆర్థికంగా చితికిపోతాడు అన్నమాట. ఓకే, అనవసర ఖర్చుల గురించి మీ దైన్యాల్లో వివరంగా వివరించారు. ధన్యవాదాలు రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ.